నమస్తే. మనసా వాచా కర్మణ దేశహితం కోసం ఆవిర్భవించిన నేషనలిస్ట్ హబ్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు పేరు పేరున కృతజ్ఞతలు. మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్పెషల్ సిరీస్ లద్దాఖ్ ది వార్ జోన్కు స్వాగతం. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్లోని ఉగ్ర ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి అక్కడి ప్రజల మనోగతాన్ని, మన సైనికుల అభిప్రాయాలను, సరిహద్దు గ్రామాల్లోని వాస్తవిక పరిస్థితులను మీకు అందించిన నేషనలిస్ట్ హబ్ మరో సాహసయాత్ర చేసింది. గుంటనక్క చైనా లదాఖ్ సరిహద్దుల్లో విస్తారవాద దృక్పథంతో కవ్వింపు చర్యలకు దిగుతున్న సమయంలో అక్కడి వాస్తవ పరిస్థితిని తెలియజేసేందుకు ప్రయత్నించింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో భారత సైన్యం సన్నద్ధతను, అక్కడి గ్రామాల్లోని ప్రస్తుత పరిస్థితులను, సరిహద్దుల్లో సైనిక మోహరింపులకు సంబంధించిన వివరాలను సిరీస్ ఆఫ్ వీడియోస్తో మీ ముందుకు తీసుకొస్తోంది నేషనలిస్ట్ హబ్. ఈ సిరీస్లోకి వెళ్లే ముందు అసలు లదాఖ్లో మా పర్యటన నేపథ్యం, అక్కడి భౌగోళిక, రాజకీయ, సామాజిక అంశాల గురించి ముందు తెలుసుకుందాం. భారత్ పాకిస్తాన్ విభజన సమయంలో కశ్మీర్ స్వతంత్రత విషయంలో తలెత్తిన సందిగ్ధతకు పరిష్కారంగా అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఆర్టికల్ 370ని తెరపైకి తెచ్చారు. కశ్మీర్కు రాష్ట్రం హోదా ఇస్తూనే, భారత్లో అంతర్భాగమని చెప్తూనే రాజ్యాంగపరంగా కశ్మీర్ రాష్ట్రాన్ని వేరు చేశారు అప్పటి ప్రధాని నెహ్రూ. భారతదేశమంతా అమలయ్యే రాజ్యాంగం కశ్మీర్లో మాత్రం అమలు కాకుండా కశ్మీర్ అంతర్గత సమస్యల్లో గాని, వ్యవహారాల్లో గాని కేంద్ర ప్రభుత్వం కలగజేసుకోకుండా ఉండేలా ఈ ఆర్టికల్ 370ని రూపొందించారు. ఈ ఆర్టికల్ ప్రకారం కశ్మీర్ పరిపాలన విషయాల్లో ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేనిదే కేంద్రం ఏమీ చేయలేదు. ఈ ఆర్టికల్ 370 కశ్మీర్ ప్రజల పాలిట శాపంగా, ఆ రాష్ట్ర అభివృద్ధికి శరాఘాతంగా మారింది. ఆర్టికల్ 370 వల్ల కశ్మీర్ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో తెలిసినప్పటికీ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ స్వయంగా ఈ ఆర్టికల్ను వ్యతిరేకిస్తున్నప్పటికీ అప్పటి ప్రధాని నెహ్రూ ఈ ఆర్టికల్ను ఆమోదించారు. 72 ఏళ్ల ఆర్టికల్ 370 బంధనాలను తెంచేస్తూ 2020 ఆగస్టు నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం కశ్మీర్ తలరాతను మార్చే నిర్ణయాన్ని తీసుకుంది. ఆర్టికల్ 370ని పూర్తిగా రద్దు చేసింది. ఇకపై కశ్మీర్కు ఏ రకమైన ప్రత్యేక హోదాలు లేవని, భారత రాజ్యాంగమే కశ్మీర్లో అమలవుతుందని తేల్చి చెప్పింది. జమ్మూతో కూడిన కశ్మీర్ను, లదాఖ్ను 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ విషయంలో పాకిస్తాన్తో ఉన్న వైరుధ్యం మరింత తీవ్ర రూపం దాల్చింది. అంతకు ముందే పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్లో అంతర్భాగమైన గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతాలు కశ్మీర్లో అంతర్భాగం కాదని, ప్రత్యేక ప్రాంతాలని ప్రకటించింది. దీన్ని వ్యతిరేకించిన భారత్ ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ తీవ్రమైన నిర్ణయమే తీసుకుంది. పాకిస్తాన్కు వంతపాడే చైనా భారత్పై ఏకంగా యుద్ధం ప్రకటించినంత పనిచేసింది. పాకిస్తాన్కు తోడైన చైనా భారత్ను భయపెట్టే ప్రయత్నాలు మొదలుపెట్టింది. భారత్ చైనా సరిహద్దుల్లోని గాల్వాన్లో భారత సైనికులపై దాడులకు దిగింది. దీన్ని భారత సైన్యం ధీటుగా తిప్పికొట్టింది. భారత సైన్యంలో ధైర్యాన్ని నింపేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లదాఖ్లో పర్యటించారు. ఈ క్రమంలోనే చైనాను అష్టదిగ్బంధనం చేసేందుకు భారత్ పదునైన వ్యూహంతో విదేశీ వ్యవహారాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. పాకిస్తాన్కు అండగా నిలుస్తున్న చైనాను ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసింది. చైనాకు చెందిన కొన్ని అప్లికేషన్లను నిషేధించడంతో పాటు చైనా వ్యాపారాన్ని దెబ్బకొట్టే అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఈ నేపథ్యంలో ఇండో చైనా సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. సరిహద్దుల వెంట భారీ సైన్యం మోహరింపులు చేపట్టడంతో పాటు యుద్ధ విమానాలను ఎయిర్ బేస్కు తరలించింది. భారత్ చైనాల మధ్య యుద్ధం తప్పదు అన్న పరిస్థితి నెలకొంది. భారత్ ఉన్నతమైన విదేశాంగ విధానం అంతర్జాతీయంగా చైనాను ఒంటరిని చేసింది. ప్రపంచ దేశాల మద్దతుతో యుద్ధం సంభవిస్తే చైనాకు వినాశనం తప్పదని పరోక్షంగా హెచ్చరించింది. ఈ పరిణామాల మధ్య కశ్మీర్, లదాఖ్ ప్రాంతాలు క్షణక్షణం ఉద్రిక్తతల మధ్య మగ్గుతూ వచ్చాయి. భారత్లోని కొన్ని దేశ వ్యతిరేక శక్తులు భారతదేశ చర్యలను వక్రీకరించి చూపించడం మొదలుపెట్టాయి. చైనాతో భారత వ్యవహార శైలిని తప్పుబట్టాయి. మోదీ విదేశాంగ విధానం వల్ల కశ్మీర్, లదాఖ్ ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందంటూ అసత్య ప్రచారాలు మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలోనే లదాఖ్లోని అసలు పరిస్థితులను దేశ ప్రజల ముందు ఆవిష్కరించేందుకు కంకణం కట్టుకుంది నేషనలిస్ట్ హబ్.
ఇందులో భాగంగానే తీవ్ర ఉద్రిక్తతల మధ్య ఉన్న లదాఖ్లో పర్యటించింది నేషనలిస్ట్ హబ్ బృందం. పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయని అధికారులు చెప్తున్నా, ప్రాణాలకే ప్రమాదం జరగొచ్చంటూ సైన్యం హెచ్చరిస్తున్నా లదాఖ్లో క్షేత్రస్థాయిలో పర్యటించి అక్కడి వాస్తవికతను ఆవిష్కరించేందుకు మేం ప్రయత్నించాం. లదాఖ్ గ్రౌండ్ రిపోర్ట్ను దృశ్య రూపంలో దేశ ప్రజల ముందుంచేందుకు సిద్ధమయ్యాం. లేలో ఒక చిన్న హోటల్లో మేము స్టే చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ లేలో పరిస్థితి ఎలా ఉందంటే అసలు ఎక్కువ టూరిస్టులు ఎవరు లేరు ఇక్కడ. అసలు టూరిస్టులని పెద్దగా కనిపించట్లేదు ఎవరు కూడా. ఇన్ని హోటల్స్ అన్నీ కూడా ఖాళీగానే ఉన్నాయి. ఎందుకంటే కోవిడ్ సిచ్యువేషన్ కాబట్టి, చైనా వుహాన్ వైరస్ నేపథ్యంలో ఎక్కువ మంది జనాలు ఇక్కడికి రావట్లేదు. అయితే అక్కడక్కడ కొంతమంది కనబడుతూ ఉన్నారు. అండ్ ఎక్కువగా ఆర్మీ డిప్లాయ్మెంట్స్ ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. నిన్నటి నుంచి మేము ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చే క్రమంలో ఎయిర్పోర్ట్లో కానివ్వండి, మేము ఎక్కిన ఫ్లైట్లో కానివ్వండి, ఇక్కడ కానివ్వండి, ఎక్కువగా ఇండియన్ ఆర్మీ బలగాల డిప్లాయ్మెంట్ జరుగుతున్నట్టుగా కనబడుతోంది. షెఫ్లింగ్ జరుగుతోంది. అండ్ భారత వాయుసేన ఫైటర్ జెట్స్ చక్కర్లు కొడుతూ ఉన్నాయి. సో మొత్తంగా ఒక యుద్ధ వాతావరణం అయితే కనబడుతోంది. అండ్ సరిహద్దుల్లోకి వెళ్ళడానికి కొన్ని పర్మిషన్స్ కోసం అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్న పరిస్థితులను వివరించడానికి మేము ప్రయత్నం చేస్తాము. అండ్ వీలైనంత వరకు సైన్యానికి లేదా భారత ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగానే మేము విజువలైజ్ చేయాలనుకుంటున్నాము. అండ్ ఎక్కువ ఇన్ఫర్మేషన్ చెప్పి శత్రు దేశాలకు ఏదో మనం సాయం చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి, సో కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ని నేను మీకు రివీల్ చేయను. బట్ అట్ ద సేమ్ టైం ఈ ట్రిప్ మాత్రం చాలా ఆధ్యాత్మికంగా, అట్ ద సేమ్ టైం ఒక గొప్ప సంకల్పంతో సాగుతోంది. ఈ ట్రిప్ విజయవంతం కావాలని కోరుకుంటూ అండ్ నెక్స్ట్ అప్డేట్స్ మీకు అందిస్తాను. ఇక భారత్, చైనా, పాకిస్తాన్ దేశాల మధ్య వివాదాల కోణాన్ని పక్కన పెడితే నిజానికి లదాఖ్ ఇలపై స్వర్గాన్ని తలపించే అందమైన ప్రాంతం. ప్రకృతి అందాలకు, మంచు పర్వతాల సోయగాలకు నెలవు. భారతదేశంలో విస్తీర్ణం ప్రకారం అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గంగా చెప్పబడే లదాఖ్ జనాభా కేవలం 2,75,000 కాగా 1,25,000కు పైగా ముస్లిం జనాభా ఇక్కడ నివసిస్తోంది. లదాఖ్లో అత్యధిక జనాభా ముస్లింలదే. అయితే బౌద్ధుల జనాభా కూడా దాదాపుగా ముస్లిం జనాభాకు దగ్గరగానే ఉంటుంది. 1,08,000కు పైగా బౌద్ధులు లదాఖ్లో నివసిస్తున్నారు. సుమారు 62% అక్షరాస్యత కలిగిన లదాఖ్లో లడాకియన్, టిబెటన్ భాషలు వ్యావహారిక భాషలు. లదాఖ్లో లే, కార్గిల్ 2 జిల్లాలు. లే జిల్లాలో అధిక శాతం బౌద్ధ మతస్థులు నివసిస్తుండగా కార్గిల్ జిల్లాలో షియా వర్గానికి చెందిన ముస్లింల ఆధిక్యం ఉంటుంది. ఇక లదాఖ్ భౌగోళిక స్వరూపం విషయానికొస్తే 4.5 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడినట్లుగా చెప్పబడే హిమాలయ పర్వత శ్రేణితో పాటు 6,000 మీటర్ల ఎత్తైన లదాఖ్ పర్వత శ్రేణి, 5,000 మీటర్ల ఎత్తైన ఇండస్ పర్వత శ్రేణి, 6,700 మీటర్ల ఎత్తైన పాంగాంగ్ పర్వత శ్రేణి, కైలాస పర్వత శ్రేణి, సుమారు 7,000 మీటర్ల ఎత్తైన జంగ్స్కర్ పర్వత శ్రేణి, కారాకోరం పర్వత శ్రేణి, సియాచిన్ పర్వత శ్రేణి ఇవన్నీ లదాఖ్లోనే ఉన్నాయి. సింధు నాగరికతకు ఊపిరి పోసిన ఇండస్ రివర్గా పిలువబడే సింధు నదితో పాటు ష్యోక్, జంగ్స్కర్, సురు నదులు లదాఖ్లో ప్రవహిస్తున్నాయి. లదాఖ్ ఉనికి, రాజకీయ పరిణామాల విషయానికి వస్తే కశ్మీర్ నుంచి విడిపోయి కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పడిన తర్వాత లదాఖ్ పరిపాలన కోసం లదాఖ్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మొత్తం 26 స్థానాలున్న లదాఖ్ కౌన్సిల్కు 2020లో జరిగిన ఎన్నికల్లో 9 స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలవగా అత్యధికంగా 15 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్, ఎల్ఓసి,
భారత్ చైనా సరిహద్దులైన ఎల్ఏసి అన్నీ లదాఖ్లోనే ఉన్నాయి. పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాలైన గిల్గిట్ బాల్టిస్తాన్, చైనా సరిహద్దు ప్రాంతమైన షింజియాంగ్ ఇవన్నీ లదాఖ్లో భాగాలే. వివాదాస్పద సరిహద్దులు ఉన్న ప్రాంతం కావడం, సంక్లిష్టమైన రోడ్డు మార్గం ఇవన్నీ ఈ ప్రాంత అభివృద్ధికి ప్రధాన నిరోధకాలని చెప్పవచ్చు. పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతం నిజానికి లదాఖ్లో అంతర్భాగం. గత సంవత్సరం గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతాలను కశ్మీర్ నుంచి వేరు చేస్తూ ప్రత్యేక ప్రాంతాలుగా పాకిస్తాన్ ప్రకటించింది. కశ్మీర్లో అంతర్భాగమైన గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతాలను కశ్మీర్ నుంచి విడదీసి ముందు ప్రత్యేక ప్రాంతాలుగా ప్రకటించి ఆ తర్వాత పాకిస్తాన్లో అంతర్భాగంగా ప్రపంచం ముందు ఉంచాలనేది పాకిస్తాన్ వ్యూహం. ఇలాంటి వివాదాస్పద ప్రాంతాలు, సున్నితమైన అంశాలు, భావోద్వేగాలతో ముడిపడి ఉన్న ప్రాంతం, నిత్యం మిలిటరీ పహారాలో ఉండే ప్రాంతం కాబట్టే లదాఖ్ అభివృద్ధి కంటే ఈ ప్రాంత రక్షణపైనే ప్రభుత్వాలు దృష్టి సారించాయి. అందుకే లదాఖ్ ప్రాంతం కాస్త వెనుకబడిన ప్రాంతంగానే మిగిలిపోయింది. లదాఖ్ కేంద్రపాలిత ప్రాంతానికి రాజధాని అయిన లే ప్రాంతం ప్రకృతి సౌందర్యానికి పుట్టినిల్లుగా విరాజిల్లుతూ ప్రధాన పర్యాటక ప్రాంతంగా, ముఖ్యమైన ఆదాయ వనరుగా ఉంది. ఇవి నిత్యం యుద్ధ మేఘాల చీకట్లో ఉంటూ సున్నితమైన ప్రాంతంగా పరిగణించబడే లదాఖ్ గురించి బయట ప్రపంచానికి పూర్తిగా తెలియని కొన్ని ముఖ్యమైన అంశాలు. కాశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలు ఎక్కువ కాబట్టి మేము గతంలో కాశ్మీర్లో పర్యటించినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని ముందనుకున్నాం. అయితే కాశ్మీర్కు వెళ్ళిన తర్వాత అక్కడి ప్రజలతో మమేకమయ్యాక అసలు ఎలాంటి సమస్య మాకు ఎదురవ్వలేదు. లదాఖ్లో ఉగ్ర కార్యకలాపాలు ఏవి ఉండవు. అక్కడి ప్రజలతో అసలు ఎలాంటి సమస్య రాదు. సరిహద్దుల్లో ఉండే ఉద్రిక్త వాతావరణం పక్కన పెడితే లదాఖ్లో అత్యంత క్లిష్టమైన అంశం ఏంటంటే వాతావరణం. మైనస్లో ఉండే ఉష్ణోగ్రతలు ఒకెత్తైతే ఆక్సిజన్ తక్కువగా ఉండడం మరో సమస్య. ఎత్తైన పర్వతాలు, దుర్భేద్యమైన నదులు, విశాలమైన భూభాగాలు వెరసి ఒక టిపికల్ టోపోగ్రఫీతో లదాఖ్లో వాతావరణమే అత్యంత ప్రమాదకరంగా ఉంటుంది. కోవిడ్ నేపథ్యంలో ఆక్సిజన్ తక్కువగా ఉండే లదాఖ్ లాంటి ప్రాంతంలో పర్యటించడం నిజంగా సాహసమేనని అక్కడి స్థానికులే మాతో చెప్పారు. అందున మోస్ట్ డిఫికల్ట్ గ్రామాల్లో మేం పర్యటించాం. ఎల్ఓసి, ఎల్ఏసి సరిహద్దుల్లోకి వెళ్ళాం. ఆ వివరాల్ని నేను మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలియజేస్తాను. నేషనలిస్ట్ హబ్ ఎక్స్క్లూజివ్గా అందిస్తున్న ఈ సిరీస్ను మిస్ కాకూడదంటే వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అండ్ మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపిస్తోన్న నేషనలిస్ట్ హబ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు తెలిసిన వారి చేత కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.